ఓవైపు రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇంకోవైపు ఖరీఫ్ సబ్సిడీ విత్తనాలు పంపిణీ లేదు. ఎక్కడైనా సబ్సిడీకి విత్తనాలు పంపిణీలో ఉంటే మార్కెట్లో రేట్లు తగ్గుతాయి, విత్తనాల రేట్లు. ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, ఒక పోర్షన్, సబ్స్టాన్షియల్ పోర్షన్ ఒకటి అందుబాటులో ఉంటుంది కాబట్టి మార్కెట్లో ఆటోమేటిక్లీ రేట్లు తగ్గుతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని సబ్సిడీ విత్తనాలు లేవు. ఖరీఫ్ సబ్సిడీ విత్తనాలు రాక రైతులు వైపున చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని ప్రైవేట్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. మరోవైపున యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తూ ఉంది. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కేవలం 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల హయాంలోనే చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద రైతుల క్యూలు కనిపిస్తూ ఉన్నాయి. యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. యూరియా రైతులు బ్లాక్లో కొనుక్కుంటా ఉన్న పరిస్థితులు ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ళు ఒక్క రైతు కూడా నాకు యూరియా దొరకడం లేదని కానీ, బ్లాక్లో కొన్నట్టుగా కానీ, లైన్లలో నిలబడడం కానీ ఎక్కడ జరిగిందని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల మా పాలనలో మా ప్రభుత్వ హయాంలో రైతులు సాగు చేసే పంటలపై ముందస్తు అంచనాలు వేసేవాళ్ళం. ప్రతి గ్రామ సచివాలయం ఒక యూనిట్గా అంచనాలు వేసేవాళ్ళం. ప్రతి ఆర్బీకే యూనిట్ పరిధి ఒక యూనిట్గా అంచనాలు వేసేవాళ్ళం. పక్కాగా తెప్పించుకొని రైతు భరోసా కేంద్రాల ద్వారా వారి చెంతకే ఎరువులు చేర్చేవాళ్ళం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, మా హయాంలో ఎరువుల ధరలు కూడా రైతులకు పండించే రైతులకు ఇచ్చే ఈ ధరలు కూడా 50 రూపాయలు తక్కువ రేటుకి ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే కంపెనీలతో ప్రభుత్వమే మాట్లాడేది, లాజిస్టిక్స్ కాస్ట్ సేవింగ్స్ చూపించేది. డైరెక్ట్గా ఆర్బీకే పరిధిలోకి, డైరెక్ట్గా ఊరు పరిధిలోకి తీసుకొని పోయేవాళ్ళం మా ప్రభుత్వ హయాంలో. ఈరోజు పరిస్థితి మొత్తం రివర్స్. కౌలు రైతుల పరిస్థితి అయితే మరింత ఘోరంగా ఉంది. కౌలు రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. దీనికి చంద్రబాబు చెప్పే కారణం ఏమిటో తెలుసా? భలే విచిత్రమైన కారణం చెప్తాడు. ఏం చెప్తాడో తెలుసా కారణం? యూరియా అతిగా వాడుతున్నారంట, క్యాన్సర్ వస్తుందంట. చంద్రబాబు నాయుడు చెప్పే కారణం యూరియా అతిగా వాడుతున్నారంట, క్యాన్సర్ వస్తుందంట, అందుకే ఈ పరిస్థితి తెచ్చినాడంట. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా రైతుకు తెలియదా చంద్రబాబు గారు, ఏ పంటకు ఎంత యూరియా వేయాలనో రైతుకు తెలియదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు రైతు తన పంటకు ఎక్కువ ధర పెట్టి ఎక్కువ యూరియా ఎందుకేస్తాడయ్యా అని అడుగుతా ఉన్నా. కామన్ సెన్సే కదా ఎవరికైనా కూడా. ఎందుకేస్తారా ఎవరైనా కూడా? ఎంత అవసరమో అంతే వేస్తారు. డబ్బు ఖర్చు పెట్టి, డబ్బు ఎక్కువ ఖర్చు చేసి ఎక్కువ యూరియా ఎందుకేస్తారు? పైగా ఇంకోటి ఏంటంటే, వరి పంటకు యూరియా ఎక్కువ వేస్తే చేను కూలిపోతుంది, గ్రోత్ ఎక్కువ వస్తుంది, వాళ్తుంది. యూరియా ఎక్కువైతే చేను కూలుతుంది, చేను పడిపోతుంది. ఎందుకు వేస్తారు? ఈయన చెప్పాలేమో రైతుకి ఎంత వేయాలా అలా తెలియదు అన్నట్టుగా. అసలు చంద్రబాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, చంద్రబాబు నాయుడుకి తెలియదు ఫస్ట్ ఎంత యూరియా వేయాలనో. ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి, అప్పుడు ఎస్టిమేట్లు కరెక్ట్గా వస్తాయి. ప్రతి గ్రామ సచివాలయంలో ఎన్ని ఎకరాలు వేస్తూ ఉన్నారు, ఏ పంటలు వేస్తూ ఉన్నారు, ఈ క్రాప్ ఏంది, ఇవన్నీ చేస్తే రిక్వైర్మెంట్ ఎంతో తెలుస్తుంది. అది చేసే మాది ఈ క్రాప్ నిర్వీర్యం, ఆర్బీకే నిర్వీర్యం,
ఎంత యూరియా వేయాలో ఏం తెలిసి వస్తే కదా సమస్య. అది యూరియా ఎరువుల సంగతి దేవుడు ఎరుగు. నా పక్కన మేడం, పిఎం కిసాన్ కాకుండా ప్రతి రైతు కుటుంబానికి 20,000 ఇస్తానన్నాడు. ఇప్పటికి ఎన్నోసార్లు చూపించిన ఇదే నా ప్రెస్ కాన్ఫరెన్స్లో టీవీ ఆన్ చేసి ప్లే చేసి ఆయన చంద్రబాబు నాయుడు అన్న మాటలు. సరే మళ్ళీ ఎక్కువ చూపిస్తే బాగుండదులే అని అనుకుంటే ఈసారి వదిలేస్తాను. పిఎం కిసాన్ కాకుండా ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 ఇస్తానన్నాడు. 3 ఏళ్ళు 60,000 ఇవ్వాల. పిఎం కిసాన్ కాక ఇచ్చింది ఎంత? 19,000. రైతు అనేవాడు ఏ రకంగా బాగుపడగలుగుతాడు? చంద్రబాబు నాయుడు హయాంలో 3,500 కోట్ల పంటల బీమా కింద ఇవ్వాల్సిన డబ్బులు ఎగరగొట్టినాడు. పంటల బీమా కింద ప్రభుత్వం కట్టాల్సిన వాటా కట్టకపోవడం వల్ల 3,500 కోట్లు రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇవ్వాల. పైగా ఉచిత పంటల బీమా రద్దు చేసినాడు. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చే కార్యక్రమానికి మంగళం పాడేసినాడు. గత ఏడాది మోంతా తుఫాన్లో నష్టపోయిన రైతులకు ఇప్పటిదాకా ₹1 కూడా ఇలా. ఏ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే మా పద్ధతిని పక్కన పెట్టు, అతను ఈయన ఇస్తే కదా. ఆర్బీకే వ్యవస్థను సర్వనాశనం చేసినాడు. ఈ క్రాప్ను పూర్తిగా నిర్వీర్యం చేసేసినాడు. 2 ఏళ్లలో 540 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్కరికి ₹1 ఇలా. 540 మంది రైతులు ఈ 2 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకుంటే ఒకరికి ₹1 ఇలా ఇవ్వకపోగా ఏమంటాడు? నిన్న కాడెద్దులు 2 నదిలో చనిపోతే ఈయనకు బాధ కలిగిందంట. 540 మంది రైతులు చనిపోతే ఆ రైతు కుటుంబాలను ఆదుకోవాలంటే మనసు రాలా, బాధ కలగాల నీకు. 2 కాడెద్దులు మాత్రం చనిపోతే నదిలో పడి కలెక్టర్కి ఈయన ఫోన్ చేసినాడంట. అది ఈనాడులో రాయడం, ఇలా పేపర్లలో రాయించుకోవడం. చెలించిపోయిన చంద్రబాబు కలెక్టర్కు ఫోన్ చేసి వెంటనే ఆ కాడెద్దులకు కాంపన్సేషన్ ఏంటి అని చెప్పి కలెక్టర్ చెప్పాడు. 540 మంది రైతులు 2 ఏళ్లలో ఈయన పుణ్యాన ఈయన చేసిన మోసానికి చనిపోతే ఒక్కరికి ఇంతవరకు ₹1 ఇలా. బిల్డప్ మాత్రం చూస్తే 2 కాడెద్దులు నదీ ప్రవాహంలో చనిపోతే చంద్రబాబు చెలించిపోయినాడంట, కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగినాయంట, కలెక్టర్కు ఫోన్ చేసినాడంట, వెంటనే కాంపన్సేషన్ ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చినాడని ఈనాడు పెద్దగా రాస్తాడు. ఆంధ్రజ్యోతిలో బిల్డప్ ఇస్తాడు. TV5 ఇంకా ఎక్కడికి ఇది? అయ్యో